తాడిపత్తి తేజోవతి, వయసు 59 సంవత్సరాలు, డోర్ నంబర్ 14-40-61, మఠం బజార్, మారిస్పేట, తెనాలి, ఏపీ. 10/6/2022న వారు స్వయంగా వ్రాసిచ్చిన అనుభవం. నా పేరు తేజోవతి, మాది మారిస్పేట, తెనాలి. నేను 1996 నుండి కొత్తపేట తెనాలిలో జరుగుతున్న సాయిబాబా సత్సంగానికి వెళుతూ ఉన్నాను. 2004 సంవత్సరం గురు పౌర్ణిమ రోజు గురువుగారు పిలిచి నామం చెప్పమన్నారు. అరగంట చెప్పాను. ఆ రాత్రి 7 గంటలకు జరిగిన సత్సంగంలో గురువుగారు నాతో, నువ్వు ఉదయం సాయిబాబా నామం చెప్పే టైంలో షిరిడీలో సాయియానాలో సద్గురు శ్రీ సాయినాథుని శరద్బాబూజీ భక్తులకు దర్శనం ఇచ్చారు అని చెప్పారు. అప్పుడు అనుకున్నా, ఓ సాయిబాబా, షిరిడీలో సాయియానాలో సద్గురు శ్రీ సాయినాథుని శరద్బాబూజీ ఆశీనులై ఉన్నప్పుడు శ్రీ బాబూజీని చూస్తూ సాయిబాబా నామం చెప్పాలని ఎప్పటి నుండో కోరుకుంటున్నా. ఈ విధంగా నా కోరికను సాయిబాబా తెరిచినందుకు చాలా ఆనందించాను. నేను సాయినామం చెప్పేటప్పుడు ఎక్కువగా శ్రీ బాబూజీ గారే కనిపిస్తారు. ఆ రోజు కూడా 2004 సంవత్సరం గురు పౌర్ణమి రోజు సాయిబాబా సత్సంగ కేంద్రం తెనాలిలో అట్లానే జరిగింది. చాలా ఆనందం కలిగింది. అదే సంవత్సరం 2004లో ఒకరోజు శ్రీ బాబూజీ స్వప్నంలో సత్సంగం చేస్తూ దర్శనం ఇచ్చారు. శ్రీ బాబూజీ చేతిలో శ్రీ సాయిబాబా సచ్చరిత్ర ఉన్నది. శ్రీ బాబూజీ సత్సంగం చేస్తూ మధ్యలో ఆపి, దేవుడే పుట్టితే సాయి రూపం పాట ఎవరన్నా చెప్తారా అన్నారు. ఆ పాట అంటే నాకు చాలా ఇష్టం. అందుకని నేను చెబుతాను అన్నాను. ఎవరు? తేజోవతా, నీకు నామమే గతి అని శ్రీ బాబూజీ అన్నారు. స్వప్నం ముగిసింది. తర్వాత కొద్ది రోజులకు ఆదివారం మధ్యాహ్నం 3-5 గంటల సత్సంగ సమయంలో గురువుగారు, దేవుడే పుట్టితే సాయి రూపం ఎవరన్నా చెప్తారా అని అడిగారు. నేను చెప్తాను అన్నాను. ఎవరు అన్నారు గురువుగారు. నేనండి, తేజోవతిని అని అన్నాను. తేజోవతి, నువ్వు సాయిబాబా నామమే చెప్పాలి అన్నారు. అప్పుడు వెంటనే కొద్ది రోజుల ముందు స్వప్నంలో సద్గురు శ్రీ సాయినాథుని శరద్బాబూజీ గారు అన్న మాటలే గుర్తుకు వచ్చాయి. ఇదంతా శ్రీ సాయిబాబా కరుణ, దయ.